ఎవరైతే వాళ్ళ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోలేదో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ప్రెసెంట్ ఎవరైతే వాళ్ళ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోలేదో వాళ్ళ పాన్ కార్డ్స్ అయితే ఇనాపరేటివ్ అయిపోయాయి. అంటే వాళ్ళ పాన్ కార్డ్ నుండి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోలేరు. దానితో పాటు వాళ్ళకు టీడీఎస్ అనేది 1-2% దగ్గర 20% వరకు కట్ అయితే అవ్వడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు టీడీఎస్ ని క్లెయిమ్ కూడా చేసుకోలేరు. అందువల్ల ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే లింక్ చేసుకోండి. ఈ వీడియో నేను మీకు లేటెస్ట్ ప్రాసెస్ ద్వారా పాన్ కార్డ్ ని ఆధార్ తో ఏ విధంగా లింక్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా మన పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి incometax.gov.in అని సెర్చ్ చేయాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సెర్చ్ చేయగా ఈ విధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ లో మనం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేయడానికి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటిది లింక్ ఆధార్ స్టేటస్. సో ఈ ఆప్షన్ ద్వారా మన పాన్ కార్డ్ ఆధార్ తో లింక్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే మనం ఈ పే ట్యాక్స్ ద్వారా 1000 రూపీస్ చలాన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. 1000 రూపీస్ చలాన్ పే చేసిన తర్వాత మన పాన్ కార్డ్ ని ఆధార్ తో అయితే లింక్ చేసుకోగలము. సో దాని తర్వాత ఇక్కడ మనం లింక్ ఆధార్ ద్వారా మన పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం మన పాన్ కార్డ్ యొక్క స్టేటస్ తెలుసుకుందాం. సో దానికోసం లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఈ విధంగా మనకు మన పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో రెండు ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదని చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన పాన్ కార్డ్ లింక్ లేదు కాబట్టి పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపిస్తుంది. సో మన పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోవడానికి డాష్ బోర్డ్ లోకి అయితే రావాలి. సో ఇక్కడ మనం ముందుగా 1000 రూపీస్ చలాన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికోసం కిందకు స్క్రోల్ చేసి ఈ పే ట్యాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు మన పాన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొబైల్ నంబర్ మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఈ పే ట్యాక్స్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 1000 రూపీస్ చలాన్ పే చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ కింద ఉన్న ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని ఈ విధంగా మనకు అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో అసెస్మెంట్ ఇయర్ లో మనం 2025 to 26 సెలెక్ట్ చేసుకోవాలి. దాని టైప్ ఆఫ్ పేమెంట్ మోడ్ లో అదర్ రిసిప్ట్ 500 ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే కింద మనకు కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. సో దీనిలో మనం ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అనే ఆప్షన్ ని టిక్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్ గా మనం పే చేయాల్సిన 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనుకుంటున్నామో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, అదే విధంగా యూపీఐ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. సో యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ టిక్ చేసుకుని దీనిలో కింద మీరు ఏదైనా ఒక బ్యాంక్ యొక్క పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకుంటాను. హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది మన పాన్ కార్డ్ నంబర్, మనం పే చేయాల్సిన అమౌంట్ అని. సో ఇక్కడ పేనో మీద క్లిక్ చేసుకోవాలి. కిందకు స్క్రోల్ చేసి పేనో మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మనకు టర్మ్స్ అండ్ కండిషన్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు పేమెంట్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం యూపీఐ మీద క్లిక్ చేసుకోవాలి. యూపీఐ మీద క్లిక్ చేసుకుని మనకు యూపీఐ కి సంబంధించిన అన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీనిలో మీరు దేని ద్వారా మీ పేమెంట్ పే చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫోన్ పే మీద క్లిక్ చేసుకుని మనకు సంబంధించిన యూపీఐ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మన యూపీఐ సక్సెస్ఫుల్ వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత మన ఫోన్ పే యాప్ లో మనకు 1000 రూపీస్ యొక్క రిక్వెస్ట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మన పేమెంట్ ని మనం పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పే చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయగా ఈ విధంగా మనకు మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. దానితో పాటు మనకు చలాన్ అయితే సక్సెస్ఫుల్ గా జనరేట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి చలాన్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మనకు మన చలాన్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో దీనిలో మనకు చలాన్ నంబర్, అదే విధంగా బిఎస్ఆర్ కోడ్ కూడా ఉంటుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్. సో దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సో దాని ఒకరితో మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మన పేమెంట్ అనేది కన్ఫర్మ్ అవడం కోసం. సో దాని తర్వాత మరోసారి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మన పాన్ కార్డ్ నంబర్, అదే విధంగా ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో రెండు ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ పేజ్ లో మనకు మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫై అయితే అయిపోయింది. సో దీనిలో మనకు చలాన్ నంబర్, అదే విధంగా బిఎస్ఆర్ కోడ్, అదే విధంగా అమౌంట్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా సేమ్ మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని దాన్ని బట్టి టిక్ చేసుకుని లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ పై ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసుకోగానే పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసి రిక్వెస్ట్
అయితే మన సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు 48 అవర్స్ అయితే టైం పడుతుంది. 48 అవర్స్ తర్వాత మన పాన్ కార్డ్ అనేది ఆధార్ సక్సెస్ఫుల్ గా లింక్ అయితే అయిపోతుంది. సో 48 అవర్స్ తర్వాత మన స్టేటస్ తెలుసుకోవడానికి మరోసారి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి సో ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన పాన్ కార్డ్ నంబర్ అదే విధంగా ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూడవచ్చు మన పాన్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా లింక్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా మీరు పాన్ కార్డ్ యొక్క స్టేటస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.